ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరంలో ముంచుకొస్తున్న భారీ ముప్పు. కొన్ని రాశుల వారికి ప్రాణగండాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ముప్పు, ఎటువంటి గండాలు కొన్ని రాశుల వారు అనుభవించబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2026వ సంవత్సరం ప్రతి రాశి వారికి కొత్త మార్పులు, కొత్త అవకాశాలు తీసుకుని వస్తుంది. కానీ అదే సమయంలో కొందరికి పెద్ద పరీక్షలను కూడా తీసుకొస్తుంది. ఈ సంవత్సరం శనిగ్రహం కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో సంచరిస్తూ కొన్ని రాశుల వారిపై భారీ గండాలను తీసుకుని వస్తున్నాడు. రాహు కేతు మార్పులు కూడా కొంతమంది జీవితంలో అనూహ్యమైన పరిస్థితులను సృష్టించబోతున్నాయి. ఇక ముందుగా మనం రాశుల వారిగా 2026వ సంవత్సరంలో ఫలితాలను గమనిస్తే, మేషరాశి వారికి 2026వ సంవత్సరం అనేది కష్టాల మధ్య విజయం ఇచ్చే సంవత్సరం. గురువు అనుకూలంగా ఉన్న శని వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. జనవరి నుండి మే వరకు ఆర్థిక ఒత్తిడులు రావచ్చు. కొత్త పనులు ఆలస్యమవుతాయి. మధ్య భాగంలో విదేశీ అవకాశాలు లేదా ఉద్యోగ మార్పు ఉంటే ప్రయోజనం కలుగుతుంది. కానీ రాహు ప్రభావం వల్ల మిత్రుల వల్ల నష్టాలు సంభవించే అవకాశముంది. అనుకోని అప్పులు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. జాగ్రత్తగా ఉండండి. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. మీకు శుభకరమైన ఫలితాలు లభిస్తాయి. ఇక 2026లో వృషభ రాశి ఫలితాలు చూస్తే, గురుడు మీ రాశిలో ఉండటం వల్ల అద్భుతమైన అవకాశాలు వస్తాయి. కానీ శని ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కొత్త వ్యాపారం మొదలుపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య తగాదాలు రావచ్చు. అయితే ఏప్రిల్ తర్వాత భాగ్యాన్ని పెంచే పరిస్థితులు వస్తాయి. ఫిబ్రవరి నుండి మే మధ్యలో ఆరోగ్య గండాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న అనారోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇక వృషభ రాశి వ్యక్తులు గురువారాల్లో పసుపుతో పూజ చేయండి. శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక మిథున రాశి వారికి చూస్తే 2026వ సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులు, నూతన ఆలోచనలు తెచ్చి విజయం సాధిస్తారు. కానీ రాహు ప్రభావం వల్ల నమ్మిన వారే మోసం చేసే అవకాశముంది. వృత్తి మార్పు, విదేశీ అవకాశాలు కలుగుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం. జూన్ నుండి జూలైలో ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు, మిత్రులతో విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. బుధవారం రోజు గణపతి పూజ మీకు మేలు చేస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి 2026లో చూస్తే, తన విశ్వాసం ద్వారానే వీరు ఎదగబోతున్నారు. శని ప్రభావం వల్ల మొదట్లో అడ్డంకులు వస్తాయి, కానీ చివరికి విజయం మీదే. కార్యస్థలంలో ఉన్నత స్థాయి పదవి పొందే అవకాశముంది. ప్రేమ సంబంధాల్లో అపోహలు రావచ్చు. జనవరి నుండి మార్చి వరకు ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రతి సోమవారం శివాభిషేకం చేయండి. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక సింహరాశి వారికి చూస్తే, ఈ సంవత్సరం మీకు గండాల సంవత్సరమనే చెప్పుకోవాలి. శని సప్తమ స్థానంలో ఉండటం వల్ల సంబంధాలు, ఆరోగ్యం రెండింటికి గండాలు రావచ్చు. కొంతమందికి న్యాయపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశముంది. అయితే గురువు కరుణతో చివరిలో పునరుద్ధానం ఉంటుంది. శత్రుపీడ, రహస్య వ్యాధులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఆదివారం సూర్య నమస్కారం చేయటం, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయటం మీకు మేలు చేస్తుంది. ఇక 2026లో కన్యారాశి వారికి చూస్తే, సమర్థత, ధైర్యంతో మీరు ముందుకు సాగుతారు. శని అనుకూలంగా ఉండటం వల్ల పదోన్నతి, ప్రతిష్టను పొందుకుంటారు. వాగ్వాదాలు నివారించాలి. కాని రాహు ప్రభావం వల్ల లేనిపోని సమస్యలు కనిపిస్తున్నాయి. మే నెలలో కిడ్నీ, గ్యాస్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక తులారాశి వారికి సంవత్సరం చూస్తే, మిశ్రమ ఫలితాల సంవత్సరమనే చెప్పుకోవాలి. గురువు అనుకూలంగా ఉన్న శని పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతానం, విద్య, ప్రేమలో అడ్డంకులు రావచ్చు. కొంతమంది జీవితంలో ఒక పెద్ద మార్పు కూడా జరుగుతుంది. అయితే రాహువు వల్ల అనుకోని ప్రమాదం కాని లేదా నష్టం కాని కలగవచ్చు. శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. అశుభాలన్నీ కూడా శుభాలుగా మారిపోతాయి. ఇక వృశ్చిక రాశి వారికి చూస్తే 2026లో తీవ్రమైన మార్పుల సంవత్సరం అని చెప్పుకోవాలి. కొత్త అవకాశాలు వస్తాయి, కానీ శని ప్రభావం వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త చాలా అవసరం. శత్రువుల యొక్క కుట్రలు, మోసాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి. శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక ధనుస్సు రాశి వారికి చూస్తే 2026లో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మంచి అభివృద్ధిని పొందుకుంటారు. కానీ రాహువు యొక్క ప్రభావం వల్ల కుటుంబ సంబంధాలు క్షీణిస్తాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకండి. అతి వేగం అస్సలు మంచిది కాదు. ఆర్థిక ఇబ్బందులు, శత్రుపీడ కూడా ఈ సంవత్సరంలో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గురువారాల్లో పసుపుతో శ్రీమహాలక్ష్మీదేవిని పూజించండి.
శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక మకర రాశివారికి 2026వ సంవత్సరం అనేది మిశ్రమ ఫలితాలను ఇచ్చే సంవత్సరమనే చెప్పుకోవాలి. శ్రమతో సఫలమవుతారు. శని స్వరాశిలో ఉండటం వల్ల కష్టాలు ఉన్నా కాని ఫలితం మాత్రం మీ పక్షానే ఉంటుంది. కాని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే పెద్ద నష్టం కలగవచ్చు. దృష్టి దోషం, పితృదోషం యొక్క ప్రభావం కారణంగా కొన్ని సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. శనివారాల్లో నల్ల రంగు దుస్తులు ధరించకండి. అలాగే ప్రతి శనివారం దీపం ఖచ్చితంగా వెలిగించండి. ఇక 11వ రాశి కుంభరాశి. 2026లో వీరి యొక్క ఫలితాలను గమనిస్తే మీ రాశిలోనే శని సంచారం ఉంటుంది. ఇది భారీ ముప్పు సంకేతమనే చెప్పుకోవాలి. మనసులో ఆందోళనలు, పనులు ఆలస్యం కావటం, కుటుంబ తగాదాలు సంభవించే అవకాశముంది. ఇది శని సాటి సగం సమయం. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార నష్టాలు, మానసిక ఒత్తిడి, వృత్తి క్షీణత కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. శనివారం రోజు నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. మీకున్నటువంటి అశుభాలు శుభాలుగా మారతాయి. ఇక 12వ రాశి, చివరి రాశి మీనరాశి. 2026లో గురువు అనుకూలంగా ఉండటం వల్ల విద్య, ఉద్యోగం, వివాహం విషయంలో శుభవార్తలు వింటారు. కాని రాహు, కేతు ప్రభావం వల్ల మే, జూన్ నెలలో ఒక చిన్న గండం ఉండవచ్చు. మానసిక ఆందోళన, స్నేహితుల యొక్క ద్రోహం కారణంగా మీరు ఎంతగానో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో జాగ్రత్త పడండి. గురువారం రోజు దానం చేయండి. అంటే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు ఎలా దానం చేసినా సరే దాని ఫలితం మీకు శుభప్రదమైన ఫలితాలనిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, విష్ణు స్తోత్రం చదవటం మీకు శుభాలనిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే ఈ 2026లో భారీ గండాలు, ముప్పులు ఎక్కువగా ఎదుర్కోబోయే రాశులు సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి. సింహరాశి వారికి శని సప్తమ ప్రభావం కారణంగా సంబంధాల విషయంలో అనర్థాలు జరగవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా కొంత జటిలమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం అస్సలు చేయకండి. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వైద్యుని సంప్రదించడం, చికిత్స తీసుకోవటం మంచిది. తులారాశివారికి రాహు ప్రభావం వల్ల ప్రమాదాలు కనిపిస్తున్నాయి. నమ్మిన వ్యక్తులు ద్రోహం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. వృశ్చిక రాశివారికి శత్రువుల యొక్క కుట్రలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుంభరాశివారికి శని సాటి సగం వల్ల తీవ్రమైన ఒత్తిడి ఉండబోతుంది. ఈ 4 రాశులు మినహా మిగతా రాశులు మాత్రం కొంత కష్టంతో అయినా సరే ఎదగగలుగుతారు. జాగ్రత్తగా ఉండండి. భగవంతునిపై విశ్వాసముంచండి. 2026లో మీ శ్రమకు ఫలితం తప్పకుండా దక్కుతుంది. అయితే ముఖ్యంగా ఎవరికైతే గండాలు, ప్రమాదాలు పొంచి ఉన్నాయో మీరు సూచించిన పరిహారాలు పాటించటం, సూచించిన దేవతారాధన చేయటం ద్వారా మాత్రం మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి, అలాగే కష్టాల నుండి తప్పకుండా తప్పించుకోగలుగుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.